పోయినప్పటికీ కూడా అన్ని కష్టాలకి నష్టాలకి 1631 మంది మన రాజధాని కోసం పోరాటం చేసినప్పటికీ మహిళలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ కూడా కష్టపడి అడ్డుకొని నిలబడినప్పటికీ కూడా 3 ముక్కల ఆట ఆడిన ఒక వైసీపీ ప్రభుత్వం ఒకవైపు అయితే మన రాష్ట్రం, మన దేశం అంటూ మన ప్రతి ఒక్క తెలుగు వాడిని ముందుకు తీసుకెళ్లాలి, ఎన్ని కష్టాలు వచ్చినా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం చేస్తున్న సేవలు అంతా ఇంత కాదు. ఒకవైపు 5 రూపాయలకు కేజీ బియ్యం ఇప్పటికీ కూడా ఇస్తున్నాము అంటే 2 రూపాయలకు కేజీ బియ్యం ఇప్పటికీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ గారు ఎప్పుడు స్థాపించారో కానీ అప్పటి నుంచి ఇప్పటికీ ఈ కాలంలో ఇంత ధరలు పెరిగిపోయిన సమయంలో కూడా 2 రూపాయలకి కేజీ బియ్యం ఇవ్వడం, 5 రూపాయలకే పేదవాళ్ళకి భోజనం, 205 అన్న క్యాంటీన్ల ద్వారా ఇవ్వడం, ఇంకా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ని 3000 పెన్షన్ ని 4000 చేయడం, ఇంకా వికలాంగులకి 6000, 10,000, 15,000 పెన్షన్లు చేయడం. మనం చూసుకుంటే మన దేశంలోనే ఏ రాష్ట్రం కూడా ఇంతవరకు ఇంత పెన్షన్లు ఇస్తున్న ఏ ప్రభుత్వం కూడా నేనైతే ఎక్కడ చూడలేదు. అదే విధంగా రైతులకి అన్నదాత సుఖీభవ కింద 20,000 ఇవ్వడం, కొత్త సాంకేతికని, టెక్నాలజీని, డ్రిప్పుల్ని, అన్ని విధాలుగా డ్రోన్ టెక్నాలజీస్ ని, స్ప్రింక్లర్స్ ని, కొత్త పరికరాలని కూడా రైతులకు పరిచయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే మన ప్రభుత్వం. అదే విధంగా మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, దాదాపు 3,000 కోట్ల వ్యయంతో ఇవాళ ప్రతి ఒక్క ఇంటికి దాదాపు 1 కోటి ఇళ్లకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, ప్రతి మహిళ తనకి ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ కూడా ఉచితంగా ఎడ్యుకేషన్ కి హెల్ప్ చేయడం, అంటే దాదాపు 67 లక్షల మంది పిల్లలకి 9,980 కోట్ల రూపాయలతో తల్లికి వందనం అందించడం అంటే సామాన్య విషయం కాదు. కేవలం మన రాష్ట్రం మాత్రమే మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి చేస్తున్న ఒక గొప్ప పని అని నేను గర్వంగా చెప్పుకుంటాను ఇవాళ. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలైతే అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మనం ఏ మాత్రం కూడా వెనకడలేదు. రోడ్లు కానివ్వండి, స్ట్రీట్ లైట్లు కానివ్వండి, కొత్త హాస్పిటల్లకి పునాదులు కానివ్వండి, పాత పిహెచ్సిలు, సిహెచ్సిలకి మరమ్మతులు కానివ్వండి, లేదంటే కొత్త కంపెనీలు తీసుకురావడం కానివ్వండి, మన అనంతపూర్కి, ఉమ్మడి అనంతపూర్ జిల్లాకి వరప్రసాదమైన కియాన్ తీసుకురావడము, ఇంకొకటి హంద్రీనివా కాలువ, దానికి కావాల్సిన విధంగా ల్యాండ్ పూలింగ్, అమౌంట్లు సేకరించడము, దానికి కావాల్సిన అన్ని చేయడం ఒక పక్కన, ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టు మన రాష్ట్రానికి జీవనాడి, దాదాపు 5 కోట్ల మందికి నీరు, తాగునీరు, సాగునీరు ఇవ్వగలిగే ఒక గొప్ప ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. కేంద్రాన్ని ఒప్పించి మరి దానికోసం 12,500 కోట్లు తీసుకురావడం ఈ సమయంలో అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యపడిందని గర్వంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా దాదాపు మన అమరావతి పునర్నిర్మాణానికి 15,000 కోట్లు కేంద్రాన్ని ఒప్పించి తీసుకురావడం, నిన్న చట్టబద్ధత తీసుకురావాలి, కల్పించాలనే ఉద్దేశంతో అసెంబ్లీ తీర్మానం చేయడం, దాన్ని కేంద్రం ఆమోదించేలా దాన్ని లేఖ పంపించడం కూడా, ఇది అన్ని కూడా మన స్టేట్ డెవలప్మెంట్ కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం చేస్తున్న మంచి పనులను నేను గర్వంగా చెప్పుకునే రోజు ఇవాళ. ఇంకా కొత్త టెక్నాలజీని న్యూస్ పేపర్లలో, టీవీలో చూడడమే కాదు, ఏఐ టెక్నాలజీని, క్వాంటమ్ టెక్నాలజీస్ ని, అదే విధంగా గూగుల్ డేటా సెంటర్, రిలయన్స్ డేటా హబ్, ఇలా ఎన్నో కొత్త ఆలోచనలను తీసుకొచ్చి మన స్టేట్ మన ప్రపంచంలోనే ఒక గొప్ప స్థానంలో నిలబెట్టాలన్న ఉద్దేశంతో సింగపూర్ తో టైఅప్ అయిపోయి ఇంకా మిగతా అన్ని దేశాలతో ఎంఓయూలు చేసుకుని దాదాపు 610 ఎంఓయూలతో 16.25
లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులు తీసుకురావడం అంటే అది కేవలం మన యువక నాయకులు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యపడింది అని గర్వంగా చెప్పుకోవాలి. దీంతో మన పిల్లలకి దాదాపు 16.15 లక్షల మంది భవిష్యత్తుకి కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించే మన ఆంధ్రప్రదేశ్ లో, మనం ఏ బెంగళూరు హైదరాబాద్ కు వెతుక్కుండే పని లేదు. మన రాష్ట్రంలో మన ఇంట్లో ఉండి పని చేసుకునే అవకాశం మన గవర్నమెంట్ సృష్టిస్తుంది. గత 5 సంవత్సరాలు ఎక్కడొచ్చాయి? ఒక్క ఉద్యోగ అవకాశం వచ్చిందా? ఒక రోడ్డు వేశారా? మరి ఒక మంత్రినివా ప్రాజెక్ట్ చేశారా? ఒక చెరువు నింపారా అనేది మనం ప్రశ్నించుకోవాలి. 10 మంది వైసీపీ వాళ్ళు వచ్చి మనల్ని అడిగితే ఏం చేసింది మీ ప్రభుత్వం అంటే ఇవన్నీ చేసింది అని గర్వంగా చెప్పుకుంటే రోజు ఇది అని మనం గర్వంగా చెప్పుకున్నాం. అందరికీ మళ్ళీ కూడా ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ